హాయ్ బ్రో. హాయ్. ఆ, పవన్ కళ్యాణ్ మీద డ్రోన్ అటాక్ అనేది జరిగింది. సో ఎందుకు జరిగింది అంటారు ఏంటి? పవన్ కళ్యాణ్ మీద జరగల, పవన్ కళ్యాణ్ ఇంటి పైన జరిగింది యాక్చువల్గా. సో అసలు ఆ ప్రాంతంలో ఆ పైకి డ్రోన్ వెళ్తాం అన్నది వెళ్ళకూడదు యాక్చువల్గా. అంటే కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ పై నుంచి ఆ ఇంటి పైన కానీ ఆ సరౌండ్ లో కానీ డ్రోన్స్ కానీ ఆ విమానాలు కానీ అవి వెళ్తాకుండవు. సో ఇది అంటే దాంట్లో ఏమైనా బాంబు పెట్టారా, లేకపోతే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవడానికి అది పంపించారా? లాస్ట్ టైం చూసుకుంటే ఒక ఆయన ఈవెంట్ చేసినప్పుడు కూడా డూప్లికేట్ డిఎస్పి గారు అండ్ సిఏ ఎస్ఐలు వీళ్ళందరూ కూడా యూనిఫామ్లు వేసుకొని అక్కడికి రావటం అయితే జరిగింది. అంటే ఒరిజినల్ సెక్యూరిటీ డిఎస్పి వీళ్ళందరూ నార్మల్ గా ఉంటే వీళ్ళే ఎక్కువ హడావిడి చేశారు అక్కడ. ఇది కూడా సేమ్ అలాంటిది వాళ్ళే పంపించారా అని ఇప్పుడు మన జగన్ గారు మీద వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం, అసలు ఎందుకు అంటే పంపించారు, చంపడానికి ప్రయత్నం చేశారంటారా? అంటే చంపడానికి పంపించారా లేకపోతే ఏమన్నా తెలుసుకోవడానికి అది పంపించారా అన్నది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి సాయంత్రం లోపల మొత్తం డీటెయిల్ గా వస్తుంది. సో దీని మీద మాత్రం చాలా గట్టిగా ఖండిస్తారు జనసేన. అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రాజకీయ దృష్టిలో అంటే నారా లోకేష్ ఏమో డిప్యూటీ సీఎం గా చేయాలనుకుంటారు. ఈ ప్రయత్నంలో ఏమన్నా చంద్రబాబు గారు ఏమన్నా వస్తా ఉందంటారా దీని మీద? చంద్రబాబు గారి అస్తం ఉందా అంటే ఇప్పుడు చంద్రబాబు గారిని ఏమంటాం ఉండదు, ఆయన్ని అంటాకే ఉండదు. ఆయన కొడుకు అయిపోయాడు, ఈయన తండ్రి అయిపోయాడు. సో ఈయన సపోర్టు ఆయన ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది కాబట్టి ఈయన ఈ రోజున సీఎం అవటం అంటే అయ్యేది. వెనక నుంచి చంద్రబాబు గారు నడిపిస్తున్నారు. అంటే కొడుకుని డిప్యూటీ సీఎం గా చూడాలని పవన్ కళ్యాణ్ పక్కకు తప్పించాలనే ఉద్దేశంతో ఏమైనా చేశారంటారు? అప్పుడు ఒకటే మాట, ఆయన్ని కొడుకుని అలా చేయండి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేయండి, అలా అయినా ఓకే, మాకు నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఇప్పుడు సీఎం అనే పేరు మోగుతుంది పవన్ కళ్యాణ్ గారి అట్లా. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలని పార్టీలో కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. దాన్ని ఎంతవరకు నిజం అంటారు? అంటే నిజం కాదు బ్రో, ఖచ్చితంగా అది రూమర్ వరకే. ఎందుకంటే మాక్సిమం పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు డిప్యూటీ సీఎం అట్లా ఏది లోకేష్ గారా ఖచ్చితంగా కాడు. అంటే ఇక్కడ ఇంకోటి, నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ ని సీఎం గా చూడాలనేది ఆయన చిరకాల కోరిక అనేది వెనకమాల నుంచి ఆయన నడిపిస్తున్నాడు పార్టీలో ఒక ఒక వర్గం చేత అనేది కొంచెం వినిపిస్తుంది. దాన్ని మీరు ఏం చెప్తారు? అంటే ఫాదర్ కాబట్టి మేబీ ఉండొచ్చు ఆ కోరిక, కానీ నెక్స్ట్ సీఎం కూడా అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్గా సీఎం అవుతాడు. అంతేగాని లోకేష్ గారు అయితే ఖచ్చితంగా కాలేరు. ఎందుకంటే ఉండొచ్చు, కోరిక ఉండొచ్చు, కానీ జనాల విషయం కదా. సో ఎవరిని ఎంచుకుంటే వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకొని సపోర్ట్ చేస్తే అవుతాడేమో, కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండగా మాత్రం అసలు కాదు. కాలేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఈయన ఉన్న తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేసే సిచ్యువేషన్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారే కదా అన్ని చేసేది. సో ఇప్పుడు నెక్స్ట్ రెండు పార్టీలు అంటే నిజానికి ఏంటంటే అసలు రాజకీయంలోనే 21కి 21 సీట్లు గెలిచిన ఏకైక పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీ. సో దాన్ని కొట్టేది లేదు నాకు తెలిసినంత వరకు. ఇంతవరకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన విలువ ఏంటి అన్నది జనాలకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, గెలిపించారు. నెక్స్ట్ టైం సీఎం ఆయన్నే. ఇప్పుడు ఏదో సపోర్టింగ్కి పోయి చంద్రబాబు నాయుడు గారిని ఆయన సీఎంగా చేసిండు తప్ప కరెక్ట్గా పోటీ చేస్తే ఈ పవన్ కళ్యాణ్ గారే అయ్యేది నాకు తెలిసినంత వరకు. కాకపోతే ఆయన ఆల్రెడీ అంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ కాబట్టి ఆయన తప్పించి కొడుకుని చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు అనేది కొంచెం, అంటే నిన్న జరిగిన డ్రోన్ దాడికి అది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. అంటే నాకు యాక్చువల్లీ క్లారిటీగా అయితే తెలీదు, డ్రోన్ దాడి ఇదంతా నాకు క్లారిటీ తెలీదు. బట్ ఇదైతే రూమర్ వరకే అని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఫీలింగ్. డ్రోన్ దాడిలో ఎవరు వస్తా ఉంది అనుకుంటారు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ దాడి ఎప్పుడు జరిగింది, అసలు డ్రోన్ దాడి అంటే ఏంటిది, ఏం నువ్వు చెప్పు. డ్రోన్ అది దాడి జరిగింది, డ్రోన్ కలకలం ఆయన ఇంటి మీద. అవునా? ఇక దాని మీద అంటే నాకు అంత అవగాహన లేదు, నేనే వీడియో ఏం చూడలేదు కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు. ఓకే, థ్యాంక్ యూ మచ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో నారా లోకేష్ డిప్యూటీ సీఎం గా చేయాలని అనుకుంటున్నారు. దాని ఎంతవరకు నిజం, అసలు చేస్తారా ఏంటి? చేస్తాం, నేను కొడతా బ్రో వచ్చి. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయన డిప్యూటీ సీఎం ఉండడం అంటే ఇంకా ఇష్టం. ఆయన డిప్యూటీ సీఎం కాదు, అసలు సీఎం ఆయనే. డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తా అంటే మాత్రం మేము ఊరుకోం. మా ఉండే తెలంగాణ ఆయన ఆంధ్రకు వచ్చి తన తొడంతే ఆడ పోయి పడతాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకమాల చంద్రబాబు నాయుడు గోతులు తీస్తున్నాడు అనేది, అంటే దానికి ఉదాహరణగా నిన్న జరిగిన డ్రోన్ కలకలం అనేది, దాని వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది ఎంతవరకు? అదైతే మనకు తెలియదు బ్రో, కానీ ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ వల్ల
చంద్రబాబు నాయుడు సీఎం అయిన అని చెప్తా. పవన్ కళ్యాణ్ లేకపోతే మన చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కాదు, వైఎస్ జగన్ అవుతుండే. జగన్ మన పవన్ కళ్యాణ్ పట్టుకొని సీఎం అయ్యిండు, ఆయనకు ఉండాలి ఇజ్జత్ అన్నది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయబోతున్నారు అనేది ఒక రూమర్ నడుస్తుంది, అది ఎంతవరకు నిజం అసలు? నిజమేనో, ఇది నిజమైతే బాగుంటది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఆయన చాలా కష్టపడి ఆ పార్టీ కోసం ఎన్నెన్నో బాధ్యతలు ఆయన నెత్తిన వేసుకొని ఆయన పాదయాత్ర చేసి ఆ పదవిలోకి వచ్చాక 10 మంది పేదవాళ్ళకి సహాయం చేయాలనుకొని ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం గా చేస్తాడంట. నాకు చాలా హ్యాపీగా ఉంది, చెయ్యాలా. మరి ఆయన డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఏమవుతాడు? సీఎం అవుతాడా? సీఎం మరి సీఎం గా ఉన్న ఆయన సీఎం కూడా ఆయన పెద్ద కాబట్టి ఆయన ఇద్దరు సీఎంలు అయితే బెస్ట్. అంటే పార్టీ చీఫ్ గా అంటే కదా, పార్టీ చీఫ్ గా రిటైర్మెంట్ రిటైర్మెంట్ కదా, ఆయన పెద్ద కాబట్టి ఆయన కూడా సలహాదారు కదలే, చీఫ్ గా పార్టీ చీఫ్ ఉంటే బెస్ట్. అవును కదా, పెద్ద అంతే అంటారు. అవునవును. సో అదే విధంగా ఇప్పుడు ఒక పక్కన డిప్యూటీ సీఎం గా ఆయన చేయాలనుకుంటున్నారు. నిన్నేమో పవన్ కళ్యాణ్ మీద డ్రోన్ దాడి జరిగింది. సో దీని వెనకాల ఎవరు ఉన్నారంటారు? ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఒక మనిషి పైకి లేస్తుంటే ఇంకా ఇంచుమించుగా అందరూ ఎవరో ఒకరు దాడి చేస్తూ ఉంటారు. ఇది కూడా అలాగే ఉంటది, అంతే. ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు, అంతే. పని బట్టలు లేనివాడు అంతే కదా, ఎవరో ఒకటి చేస్తాడా. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏం పేరు మీ పేరు? నా పేరు దయాసాగర్. ఓకే, నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయబోతున్నారు అనేది ఒకటి రూమర్స్ అనేది నడుస్తుంది, అది ఎంతవరకు నిజం అంటారు? మీరే చెప్పారు రోమర్ అని, సో అది రోమరే. అది అంటే టీడీపీ పార్టీ ఆఫీస్ లోనే డైరెక్ట్ టీడీపీ మీటింగ్ లోనే క్యాండిడేట్ అనేది డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ చేయాలని అన్నారు. అంటే అట్లా చేస్తే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏమవుతారు? ఆయన ఇక మళ్ళీ ఆయన సీఎం గా పోటీ చేయడం, ఎందుకంటే ఆయన డైరెక్ట్ పదవిస్తే రాలేదు, ఆయన ప్రజల నుంచి వచ్చిన మనిషి. మనం అందరం కలిసి డిప్యూటీ సీఎం గా ఎన్నుకుంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారనమాట. మీరు డైరెక్టర్ గా ఏదో స్కూల్లో నుంచి పిల్లని టీసీ ఇచ్చి పంపిస్తే అంటే అలా ఉంటుంది, అలా ఉంది మీరు చెప్పింది కామెడీగా. సో ఆయన తీసేయడం అంత ఈజీ కాదు. సో ఆయన పని చేయట్లేదు అంటే కనుక మనం మాట్లాడుకోవచ్చు. సో ఒక తిరుపతి గురించి, ఒక శ్రీలంక గురించి, ఒక షిప్ గురించి, సో ఆయన సీరియస్ గా దాని మీద ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి మేబీ అలాంటి రూమర్స్ అయినా రావచ్చు. అంటే చంద్రబాబు గారి చిరకాల కోరిక నారా లోకేష్ ని సీఎం గా చూడాలి అనేది, అంటే ఆ ప్రయత్నంగా అనేది అంటే వెనక నుంచి చంద్రబాబు గారు నడిపిస్తున్నారు అనుకోవచ్చు. ఆయన సీఎం గా చూడాలనుకున్న డిప్యూటీ సీఎం వేరు, సీఎం వేరు కదా. ఏమో తెలంగాణ పార్టీ పెట్టి ఫోకస్ చేసి సీఎం చేయమని చెప్పండి. ఆయనకున్న అలాంటి తెలివితేటలు కదా, ప్రపంచం మీద అంటారు కదా ఆయన. సో పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఒక క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ ఉంటారు, 2 ఆన్సర్లు ఉండవు కదా. సో ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా కళ్యాణ్ గారు చేయాల్సిన డ్యూటీ ఆయన చేస్తున్నారు. సో చాలా మందికి స్ట్రిక్ట్ గా ఉంటే ఎవరికి నచ్చదు, లూజ్ గా ఉంటే నచ్చుతుంది. సో ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నాడు కాబట్టి కొంతమంది నచ్చట్లేదేమో, మనకేం తెలుసు. నిన్న పవన్ కళ్యాణ్ మీద డ్రోన్ దాడి జరిగింది, అసలు ఎందుకు జరిగింది ఏంటి? అంటే మీరు ఇప్పుడే డ్రోన్ దాడి అని చెప్పి అంటున్నారు. స్టార్టింగే పవన్ కళ్యాణ్ మీద హత్యాయత్నం అని చెప్పి పదవిలో వచ్చినప్పుడే ఆయన మీద ఒకసారి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మేబీ దానికి సంబంధించి వీళ్ళు ఏమైనా డ్రోన్ దాడి అలాంటివి ఏమైనా చేస్తున్నారేమో. సో ఎవరు కూడా సిన్సియర్ గా ఉంటే నచ్చదు కదా. సో పవన్ కళ్యాణ్ చంపే ఉద్దేశంతో ఇట్లా చేశారంటారు. మేబీ అయి ఉండొచ్చు మరి, లేకుంటే డ్రోన్లతో దాడి అంటే. సో మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తే బెటర్ అని చెప్పి మా ఆలోచన అనమాట. మళ్ళీ ఎవరే హ్యాండ్ ఉండొచ్చు? వెనకాల ఎవరి హ్యాండ్ ఉండొచ్చు నాకేం తెలుసు. ఆయన ఇప్పుడు ఒక టైంలో శ్రీలంకలో హిందువుల మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాడు. మొన్నేమో సీజ్ ద షిప్ అని చెప్పి బియ్యం ఎక్కడికి వెళ్తుంటే అది ఆపేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పగలు పెంచుకుంటాయి కదా. సో అంతేనా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలని చూస్తున్నారు, ఆ ఉద్దేశంతో ఏమన్నా చంద్రబాబు గారు ఏమన్నా నడిపించారా, లేదంటే వెనకమాల ఏమన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఉన్నారా? లేదు 100% వాళ్ళు లేరు. ఎందుకంటే ఆయనే పిలిచి డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ వాళ్ళిద్దరూ కలిస్తేనే ఇప్పుడైతే ఏపీకి మంచి మంచి పెట్టుబడులు రావడం అలాంటి వాళ్ళకి అసలు ఎటువంటి గొడవలు లేవు. బట్ రూమర్స్ వల్లే ఇలాంటివి అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. సో నాకు తెలిసి అలాంటిది అయితే ఏమి ఉండదు. బట్ ఆయన కొన్ని చేసే వ్యాఖ్యలు బట్టి బయట వాళ్ళు ఎవరన్నా ప్లాన్ చేసి చెప్పి అనుకుంటున్నాను, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.